Hello my dear DSC aspirants, welcome back to my channel. Today's session complete third class నుంచి a quick revision చూద్దాం. థర్డ్ క్లాస్ NCERT సిరీస్ నుంచి క్విక్ రివిజన్. తెలుగు తల్లి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గేయం. తెలుగు తల్లి అనేది ఇది ప్రక్రియ వచ్చేసి గేయం, ఇతివృత్తం దేశభక్తి. అండ్ కవి తెలుగు తల్లి అనే పాఠ్యభాగం రచించిన కవి శ్రీశ్రీ. సెకండ్ బిట్, కింది వానిలో అభ్యుదయ యుగకర్త ఎవరు? శ్రీశ్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. శ్రీరంగం శ్రీనివాసరావు. థర్డ్ బిట్, అనంతం ఎవరి ఆత్మకథ? శ్రీశ్రీ గారి ఆత్మకథ అనంతం అనేది. నెక్స్ట్ వన్, అనుంగు అను పదానికి అర్థం ప్రియమైన. అనుంగు అంటే ప్రియమైన. తల్లి భారతి వందనం గేయ రచయిత దాశరథి కృష్ణమాచార్య. ఈ కింది వాళ్ళు యాత్రాస్మృతి అనే స్వీయ చరిత్ర ఎవరిది? తల్లి భారతి వందనము గేయ రచయిత దాశరథి కృష్ణమాచార్య. ఈయన యొక్క స్వీయ చరిత్ర యాత్రాస్మృతి. రైట్. నెక్స్ట్ బిట్ వచ్చేసి క్రింది వాళ్ళలో ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా ఉన్నవారు దాశరథి కృష్ణమాచార్యుడు. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, పద్యాన్ని పాటని సమానంగా నిర్వహించిన కవి ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్యులు. అండ్ ఈయన నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవిగా కూడా మనం చెప్తాం దాశరథి కృష్ణమాచార్యులు. అండ్ నెక్స్ట్ వన్, సమరం శాంతి అనే నవల రచయిత ఎవరు? సమరం శాంతి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ లియో టాల్స్టాయ్. ఈయన యుద్ధం, శాంతి, అన్నా కెరెనినా అనే నవలలు కూడా రచించారు. కమింగ్ టు నెక్స్ట్ వన్, పరమానందయ్య అనే పండితుడు ఉండే రాజ్యం పేరు? కళింగ రాజ్యం. కళింగ అనే పేరు గల రాజ్యం. ఇది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ బిట్, ఐకమత్యం అనే పాఠంలో ప్రస్తావించబడిన గ్రామం? రామాపురం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మర్యాద చేద్దాం పాఠంలో పరమానందయ్య ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు ఎంతమంది? 3. ఇక్కడ మనకి ఈ లెసన్లో పరమానందయ్యకు 12 మంది శిష్యులు అని, ఒకరోజు పరమానందయ్య గారు భార్యతో కలిసి గుడికి వెళ్ళినప్పుడు అండ్ నెక్స్ట్ డే పరమానందయ్య గారు తన భార్యతో కలిసి ఒక మ్యారేజ్కి వెళ్తారు కదా, ఒక వివాహానికి పేరయ్య గారి ఇంటికి. ఆ టైంలో 3 దొంగలు ప్రవేశించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఈ కింది వానిలో జానపద గేయాన్ని గుర్తించండి. మనకి థర్డ్ క్లాస్లో ఉన్న జానపద గేయం ఏంటి? రేలా రేలా అనేది ఉంది. ఏటిలోన ఊట చూడు, నీటిలోన సుడులు చూడు, అందరికీ అండగా నిలిచే అడవి తల్లి అందం చూడు. ఈ గేయ పంక్తులు ఈ గేయానికి చెందినవి, రేలా రేలా అనే గేయానికి చెందినవి. ఇక్కడ చూడండి, ఈ పద్యంలో మనకి ఈ లైన్స్లో పంక్తులు అన్నాడు కదా, చూడు, ఊట చూడు, సుడులు చూడు అని ఒక సెంటెన్స్కి ఒక లైన్ చివర చూడు చూడని ప్రాస అనేది ఉంది. సో దీన్ని మనం అంత్యానుప్రాస అలంకారంగా చెప్తాం. అంత్యానుప్రాస. అండ్ ఇది ఒక జానపద గేయం అని చెప్పుకున్నాం కదా, రేలా రేలా అనేది. అడవి తల్లికి దండాలు, అడవి చల్లంగా ఉంటే అన్నానికి కొదవలేదు అనే పంక్తులు కూడా ఈ లెసన్లోనివే, ఈ గేయంలోనివే, రేలా రేలా అనేది. నెక్స్ట్, ఈ కింది వాళ్ళలో ఈసఫ్ కథకు చెందిన పాఠం? జింక అనే పాఠం ఈసఫ్ కథకు చెందింది. ఈసఫ్ కథలు అంటే గ్రీకు పురాణ కథలు అని చెప్తాము. ఇవి 2500 సంవత్సరాల క్రితం నాటివి. ఈ కథలన్నీ ప్రపంచ భాషలోనికి అనువదించబడ్డాయి. మనకి ఈ జింక లెసన్లో ఏంటంటే, జింక అనేది తన కొమ్ములు చిక్కుకుని ఇరుక్కుపోతుంది కదా, సో నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లల్లా ఉన్నాయి, కొమ్ములు అయితే చాలా అందంగా ఉన్నావు అనేసి జింక అనుకుంటూ ఉంటుంది. అండ్ తన కాళ్ళ వల్లే తను ప్రాణాలు రక్షించుకోగలుగుతుంది కదా, ఆ స్టోరీ అనేది ఈ లెసన్లో ఉంటుంది. నెక్స్ట్ బిట్, నూతిలో గొంతుకలు. ఈ కింది వానిలో ఎవరిది? ఆలూరి బైరాగి. నూతిలో గొంతుకలు. ఇంక చూడండి, చీకటి మేడలు, ఆగమగీతి అండ్ దివ్య భవనం అవి కూడా ఆలూరి బైరాగి గారి రచనలుగా చెప్తాం మనం. నెక్స్ట్ వన్, శ్రీశ్రీ ఎవరి కవిత్వాన్ని ఇక్షురసంతో పోల్చాడు? ఇక్షురసం అంటే ఇక్కడ చెరుకు రసం. ఎవరి కవిత్వాన్ని చెరుకు రసంతో పోల్చాడు అంటున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి కవిత్వాలని. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఈయన రచనలు కృష్ణపక్షం, ఊర్వశి, ప్రావాసము. ఓకే, వీరి యొక్క ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచినారు అని చెప్తాం దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారిని. నెక్స్ట్, మర్యాద చేద్దాం పాఠంలోని పరమానందయ్య శిష్యుల సంఖ్య 12 మంది శిష్యులు.
ఈ కింది వాటిలో సహానుభూతి ఇతివృత్తం గల పాఠం మంచి బాలుడు. సహానుభూతి ఇతివృత్తం గల పాఠం మంచి బాలుడు. ఈ యొక్క పాఠం ప్రక్రియ గేయ కథ. మంచి బాలుడు పాఠం ప్రక్రియ గేయ కథ అండ్ ఇతివృత్తం సహానుభూతి. ఓకే. అండ్ తలతల మిలమిల మెరుపులు మెరిసి హోర్న జోర్న వర్షం కురిసి అనే పంక్తులతో ప్రారంభమయ్యే పాఠం మంచి బాలుడు. ఇక్కడ చూడండి, మెరిసి మెరిసి కురిసి, ఇది కూడా అలంకారం ఏంటి అంటే అంత్యానుప్రాస అలంకారం. ఓకే. తలతల మిలమిల, ఇక్కడ రిపీటెడ్గా వస్తున్నాయి కదా ఈ వర్డ్స్ అనేవి, సో వృత్యానుప్రాస అలంకారం అని చెప్తాం దీనిలో ఉండేది. రైట్. నెక్స్ట్, దుర్బలులకు సాయం చేయనియడ కోరగా దెందుకు మనుజుని మనుగడ అనే నీతి పంక్తులు ఏ పాఠానికి చెందినవి? ఇది కూడా మనకి మంచి బాలుడు అనే పాఠానికి చెందినవి. ఈ క్రింది వానిలో ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచిన వారు ఎవరు? కృష్ణశాస్త్రి, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. కొండరాళ్ళు పగులుగొట్టు చదును చేద్దాం, కోన వెంట దారి తీసి రహదారులు వేద్దాం. ఈ పంక్తులు గల పాఠం కలపండి చేయి చేయి. కలపండి చేయి చేయి కవి ఎవరు? దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఈ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి రచనలు మెయిన్లీ కృష్ణపక్షం, ఊర్వశి, ప్రావాసం అని చెప్తాం. సో ఈ లైన్స్ అనేవి కలపండి చేయి చేయి లెసన్లోనివి. నెక్స్ట్ వన్, అక్షరరమిత, భావన, సౌకుమార్యం, శబ్ద సంస్కారం అన్నవి ఎవరి కవిత్వ లక్షణాలు అంటున్నాడు. సో ఆన్సర్ ఈస్ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి కవిత్వ లక్షణాలు. 24th వన్, కింది వానిలో ఒక అక్బర్ బీర్బల్ కథ అని ఏ లెసన్ని చెప్తామంటే బావిలో నీళ్లు. ఓకే. ఇందులో పాత్రలు ఏంటి? అక్బర్ అనే ఒక రాజు, బీర్బల్ మంత్రి, ఒక రైతు, ఒక జమీందారు ఉంటారు. అవి మెయిన్ క్యారెక్టర్స్. ఈ పాఠంలో జమీందారు రైతుకి బావిని అమ్మడం జరుగుతుంది. నేను నీకు బావిని అమ్మాను కానీ అందులో నీటిని కాదు అని జమీందార్ రైతుతో అంటాడు. సో ఇవన్నీ లెసన్లు మనకు వస్తాయి. సో క్విక్ రివిజన్ కాబట్టి ఫాస్ట్గా చూద్దాం. నెక్స్ట్ బిట్, ఈ కింది వానిలో ఆత్మకథ ప్రక్రియకు గల పాఠ్యభాగం. ఆత్మకథ ప్రక్రియకు గల పాఠ్యభాగం నా బాల్యం. కళలు కళలు ఇతివృత్తంగా గల పాఠం ఈ కింది వానిలో ఏది? నా బాల్యం. ఓకే. పింజారి అనున్నది వీరి స్వీయ చరిత్ర. షేక్ నాజర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పింజారి. సో ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. పింజారి అన్నది, ఇక్కడ చూడండి, ఇది ప్రక్రియ ఆత్మకథ అని చెప్పాను కదా, ఇతివృత్తం కళలు. ఇక్కడ కవి ఏంటంటే షేక్ నాజర్. షేక్ నాజర్ని మనం బుర్రకథ పితామహుడు అని చెప్తాం, అని పిలుస్తాం జనరల్గా. సో బుర్రకథ పితామహుడు. షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి అక్షరీకరించాడు. స్వీయ చరిత్రాత్మకమైన ఈ కథకు పింజారి అనే పేరు పెట్టడం జరిగింది. పింజారి. కింది వానిలో పొన్నెకల్లు గ్రామంలో జన్మించిన వారు ఎవరు? షేక్ నాజర్. నెక్స్ట్, కింది వానిలో బుర్రకథ పితామహుడిగా పేరు పొందిన వారు? షేక్ నాజర్. ఆరుగాలం అనగా ఏడాది పొడవునా అనే మీనింగ్ వస్తుంది. ఆరుగాలం అంటే అర్థం ఏంటి? ఏడాది పొడవునా. లత నీవు ఎక్కడికి వెళ్తున్నావు? ఈ వాక్యం లత నీవు ఎక్కడికి వెళ్తున్నావు క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ప్రశ్నార్థక వాక్యం అవుతుంది. పక్షులను చూడగానే ఎంత ముచ్చట వేసిందో, సో ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది కదా, సో ఈ వాక్యం ఆశ్చర్యార్థక వాక్యం అవుతుంది. కొండపల్లి బొమ్మలు చేసేవారి పూర్వీకులు ఏ రాష్ట్రం నుండి వచ్చి కృష్ణా జిల్లాలో స్థిరపడ్డారు? రాజస్థాన్ నుంచి వచ్చి కృష్ణా జిల్లాలో స్థిరపడ్డారు. ఇది మనకి కొండపల్లి బొమ్మలోని లెసన్లోనిది. కొండపల్లి కొయ్య బొమ్మలను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది కదా, పొనికి కర్రతో చేస్తారని. పొనికి కర్రతో తయారు చేస్తారు. ఈ కొండపల్లి అనే గ్రామం కృష్ణా జిల్లాలో ఉంది. కొండపల్లి బొమ్మలు చేసేవారి పూర్వీకులు రాజస్థాన్ నుండి వచ్చి మన రాష్ట్రంలో స్థిరపడ్డారు. బంగారు పాపాయి పాఠ్యభాగ రచయిత మంచాళ జగన్నాథరావు. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈయన కవి, సంగీత విద్వాంసుడు, ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వరరచన చేసిన వారు మంచాళ జగన్నాథరావు గారు. ఏ పని అయినా మన కోసమే చేయవలసిన పని లేదు, రేపటి కోసం కూడా చేయాలి అని తెలియజేయడమే ఉద్దేశంగా గల పాఠం బంగారు మొలక. ఈ లెసన్లో మనకి ఒక మామిడి మొక్కతో కనిపించిన ముసలాయన రాజుగారికి కనిపిస్తాడు కదా, రాజుగారు క్వశ్చన్ చేస్తే 25 బంగారు నాణాలు ఆ రాజుగారు ముసలివాడికి అందజేస్తారు. ఏ పని అయినా మన కోసం చేయాల్సిన అవసరం లేదు, రేపటి కోసం కూడా చేయాలని ఆ ముసలి తాత రాజుగారితో అంటూ ఉంటాడు. సో అది ఈ పాఠంలోని ముఖ్యాంశం అన్నమాట.
ఈ కింది వాటిలో సంభాషణ ప్రక్రియ గల పాఠ్యభాగం. పొడుపు విడుపు. ఇక్కడ చూడండి, పొడుపు కథలు వేస్తూ ఉంటారు, దానికి ఆన్సర్ చెప్తూ ఉంటారు. సో అది సంభాషణ ప్రక్రియగా జరుగుతుంది. పొడుపు విడుపు. గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత చింతా దీక్షితులు ఇస్ ద మెయిన్ వన్. కరెక్ట్ ఆన్సర్. తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు ఈ చింతా దీక్షితులు. నెక్స్ట్ వన్. 100 చిలకలకు ఒకటే ముక్కు. ఈ పొడుపు కథకు విడుపు ఏంటి అన్నాడు. పళ్ళగుత్తి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పళ్ళగుత్తి. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఈ పొడుపు కథ ఎవరిని అడిగారు అని కూడా కొన్ని సందర్భాల్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో 100 చిలకలకు ఒకటే ముక్కు, ఇది అడిగింది ఎవరు అంటే సూరి అనే క్యారెక్టర్. మనకి ఈ కథలో సూరి అనే క్యారెక్టర్. అండ్ దీనికి పళ్ళగుత్తి అని ఆన్సర్ చేసింది ఎవరు అంటే సీతి అనే ఒక క్యారెక్టర్ ఆన్సర్ చేస్తుంది. రైట్. పచ్చి చొక్కావాడు చొక్కా విప్పుకుని నూతిలో పడ్డాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అరటిపండు. ఇది అడిగింది ఎవరు, క్వశ్చన్ అడిగింది ఎవరు అంటే వెంకీ అనే ఒక క్యారెక్టర్. కరెక్ట్ ఆన్సర్ చెప్పింది సూరి అనే క్యారెక్టర్ ఈ కథలో మనకి ఈ పొడుపు కథకు ఆన్సర్ చెప్తాడనమాట. ఎప్పుడు కథలైనా ఇంకేమైనా చెప్పు అని ఎవరితో అన్నారు. ఇక్కడ క్యారెక్టర్స్ సీతి సూరితో అంటుంది, ఎప్పుడు కథలైనా ఇంకేమైనా చెప్పు అని. పొడుపు విడుపు పాఠంలో వసారాలో కూర్చుని చందమామ కథల పుస్తకం చదువుతున్నది ఎవరు. గిరి అనమాట. ఇక్కడ గిరి ఎవరు, సూరి యొక్క అన్న, బ్రదర్ ఆఫ్ సూరి యొక్క అన్న గిరి ఏం చేస్తాడు, చందమామ బుక్ చదువుతూ ఉంటాడు కూర్చుని. హరివిల్లు గేయ సంపుటి రచించిన వారు నండూరి రామ్మోహన్ రావు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నండూరి రామ్మోహన్ రావు గారి రచనలు చూస్తే హరివిల్లు, నరావతారం, విశ్వరూపం, విశ్వదర్శనం, అక్షరయాత్ర అనేవి. నెక్స్ట్ ఈ కింది వానిలో టామ్ సాయర్, హకల్ బెరిఫిన్ వంటి అనువాదాలు చేసిన కవి నండూరి రామ్మోహన్ రావు. ఈయన రాసిన బాలగేయాల సంపుటి హరివిల్లు అనమాట. బాలగేయాల సంపుటి ఇంపార్టెంట్. నరావతారం, విశ్వరూపం ద్వారా విజ్ఞాన శాస్త్రాలను సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేసిన ప్రముఖ వ్యక్తి నండూరి రామ్మోహన్ రావుగా చెప్తాం. రామకృష్ణ ఇంటి పేరు ఏంటి, గార్లపాటి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తెనాలి రామకృష్ణ ఇంటి పేరు గార్లపాటి. ఈ కింది వాళ్ళు నండూరి రామ్మోహన్ రావు గారు రచన కానిది. సో రచనలు ఆల్రెడీ చూసాం కదా, హరివిల్లు, నరావతారం కరెక్ట్. అండ్ ఏకాదశి ఇది నండూరి రామ్మోహన్ రావు గారు రచన కానిది. రామకృష్ణుడు సాధువు ఇచ్చిన మంత్రాన్ని పరీక్షించడానికి ఏ గుడికి వెళ్ళాడు. కాళికాదేవి అమ్మవారి గుడికి వెళ్తాడు. కాగు అనగా అర్థం ఏమిటి, పెద్ద బిందె. కాగు అనగా అర్థం పెద్ద బిందె. దుఃఖమునకు వికృతి రూపము దూకలి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కింది వానిలో పరస్పర సహకారం ఇతివృత్తంగా గల పాఠ్యభాగం మేమే మేకపిల్ల. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కొంచెం ఈ కంచె జరుపువు, నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అని అన్నదెవరు. గాలి. ఇవి మనకి మేమే మేకపిల్ల అనే పాఠ్యాంశంలో వస్తాయి. ఈ పాఠం ఏంటంటే చందమామ కథ నుంచి సేకరించబడుతుంది. 1949లో బాపట్లకు చెందిన ఆర్ శకుంతల రచించిన చందమామ కథ ఈ ముఖ్య పాఠ్యాంశం. మెయిన్ ఏంటంటే అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలని తెలియజేయడం ఈ పాఠ్యభాగం ఉద్దేశం. ఒక ఊరిలో మేకపిల్ల ఉంటుంది కదా, అది ఢిల్లీ రాజును చూడడానికి బయలుదేరుతుంది. దారిలో మేమేకు ఏరు, మంట, గాలి ఎదురవుతాయి అన్నమాట. వాటికి ఏమీ సహాయం చేయదు. కొంచెం ఈ కంచె జరుపువు, నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అని చెప్పింది గాలి చెప్తుంది. నెక్స్ట్, నా మాట విన్నావా, నాకు సహాయం చేసావా, నేను ఇప్పుడు నీకెందుకు సహాయం చేయాలి అంటుంది నీరు. అలా ఒక్కొక్క నీరు ఒకటి చెప్తుంది. నిప్పు, చెట్లు అనేవి నీవు ఎవరికి సహాయం చేయలేదు, మరి నీకెవరు సహాయం చేస్తారు అన్నది గాలి అంటుంది. ఓకే రైట్. 1949లో బాపట్లకు చెందిన ఆర్ శకుంతల రాసిన చందమామ కథ ఈ పాఠ్యాంశం ఏంటది, మేమే మేకపిల్ల. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలనే ఉద్దేశం గల పాఠ్యభాగం మేమే మేకపిల్ల. మేమే మేకపిల్ల పాఠంలో మేకకు ఏ రాజును చూడాలని బుద్ధి పుట్టింది, ఢిల్లీ రాజును. కరెక్ట్ ఆన్సర్. తెలుగు తోట పాఠ్యభాగ రచయిత కందుకూరి రాంభద్రరావు. కందుకూరి రాంభద్రరావు గారి రచనలు చూడండి. లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి ఇవి ఇంపార్టెంట్ రచనలు, కందుకూరి రాంభద్రరావు రచనలు. గేయమంజరి అనే రచన కందుకూరి రాంభద్రరావు.
ఏ నందనం నుండి ఈ నారు తెచ్చిరో, ఏ స్వర్ణ నదీ జలము ఈ మడులకెత్తిరో, ఈ పంక్తులు గల పాఠం తెలుగు తోట అనే పాఠం. ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు అని తెలియజేయడమే ఉద్దేశంగా గల పాఠం మేకపోతు గాంభీర్యం. తాళ్లపాక తిమ్మక్క గారి కాలం 16వ శతాబ్దం. ఈ మేకపోతు గాంభీర్యం లెసన్ చూస్తే ఈ పాఠంలో మేక ఇంటి దారి కోసం వెతుకుతూ అడవిలోనికి వెళ్తుంది. ఒక రాతి గుహలోనికి వెళ్ళి పడుకుంటుంది. నా గురించి వినలేదా, నేను ఇప్పటి వరకు 99 సింహాలను తిన్నాను అని మేకపోతు సింహంతో మాట్లాడుతుంది. మేకపోతు మాటలు విని ఆ సింహం పారిపోతుంది. రైట్. నెక్స్ట్ తాళ్లపాక తిమ్మక్క గురించి చూస్తే తాళ్లపాక తిమ్మక్కని తిరుమలమ్మ, ఈమె అసలు పేరు తిరుమలమ్మ, అన్నమాచార్యుల భార్య. ఈమె తెలుగులో మొదటి కవయిత్రి. ఈమె ఏంటంటే మంజరి ద్విపదలో రాయబడుతుంది. ఏంటి, మన సుభద్ర కళ్యాణం అనే కావ్యం తేట తెలుగు పదాలతో ఉండి అందరి చేత ప్రశంసలు అందుకుంది. అది రాసింది తిరుమలమ్మ. సుమతి శతకం మ్యాచింగ్ చూడండి. సుమతి శతకం కంద పద్యాలు అండ్ తెలుగు బాల శతకం ఆటవలది పద్యాలు. సుభద్ర కళ్యాణం మంజరి ద్విపదలో రాయబడింది కదా, సో అది కరెక్ట్ ఆన్సర్. దేశ సేవ కంటే దేవతార్చన లేదు, పద్య పాదం తర్వాత వచ్చే పాదం కనుగొనండి. ఇది పద్యం. స్వార్థపరత కంటే చావు లేదు, ఇది కరెక్ట్ ఆన్సర్. దేశ సేవ కంటే దేవతార్చన లేదు, ఇది రచించింది ఎవరంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఇది ఏ శతకం మనకి? తెలుగు బాల శతకం. ఈ పద్యం అనేది తెలుగు బాల శతకం. దిలీప్ మహారాజు భార్య పేరు ఏంటి? సుదక్షిణాదేవి. దిలీపిని కథ అనే స్టోరీ నుంచి తీసుకున్నారు సుదక్షిణాదేవి. దీనిలో పాత్రలు వచ్చేసి దిలీప్ మహారాజు, సుదక్షిణాదేవి, వశిష్ఠుడు, నందిని ఒక ఆవు ఉంటుంది, రఘు మహారాజు సింహం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ బిట్ 62 మ్యాచింగ్ ఇచ్చాడు. కింది పాఠాలను సంబంధిత ప్రక్రియలో జతపరచండి. మంచి బాలుడు ఇది ఒక గేయ కథ. అండ్ పొడుపు విడుపు దీనికి సంభాషణ అని చూసాం కదా ఆల్రెడీ. మేమే మేకపిల్ల ఒక కథ. తొలి పండుగ ఒక కథనం. కింది పాఠాలకు సంబంధించిన ఇతివృత్తాలతో జతపరచండి. నా బాల్యం అనేది కళలు, ఇతివృత్తం అనేది కళలు. మంచి బాలుడు సహానుభూతి అనే ఇతివృత్తం. మర్యాద చేద్దాం హాస్యం, ఇది ఒక హాస్యం. మేమే మేకపిల్ల పరస్పర సహకారం అనే ఇతివృత్తం. ఈ కింది పాత్రలను సంబంధిత పాఠాలతో జతపరచండి అన్నాడు. సీతి అనే క్యారెక్టర్ మనకి పొడుపు విడుపు అనే లెసన్లో వస్తుంది. నందిని అనేది ఆవు కథ, దిలీపుని కథ అనే స్టోరీలో వస్తుంది. లత అనే క్యారెక్టర్ మనకి తొలి పండుగ అనే లెసన్లో వస్తుంది. పేరయ్య మర్యాద రామన్న అనే లెసన్లో వస్తుంది. కింది రచయితలను సంబంధిత పాఠాలతో జతపరచండి. లియో టాల్స్టాయ్ ఐకమత్యం అనే లెసన్ అండ్ దేవులపల్లి కృష్ణశాస్త్రి చేయి కలపండి. మంచాల జగన్నాథరావు బంగారు పాపాయి. కందుకూరి రామభద్రరావు తెలుగు తోట. ఈ కింది రచయితలను సంబంధిత పాఠాలతో జతపరచండి. మధురాంతకం రాజారాం మా ఊరి ఏరు. చింతా దీక్షితులు పొడుపు విడుపు. అండ్ ఆలూరి బైరాగి మంచి బాలుడు. శ్రీశ్రీ తెలుగు తల్లి. సో థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వేమన యొక్క సమాధి ఏ జిల్లాలో కలదు? అనంతపురం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అబౌట్ వేమన గారి పూర్తి పేరు పైడిపాల పుల్లారెడ్డి. ఈయన 17వ శతాబ్దం అండ్ 18 మధ్యకాలం వాడు. జన్మస్థలం కడప జిల్లా. వేమన సమాధి అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలో ఉంది. సుమతి శతకం ఏ శతాబ్దానికి చెందింది? 13వ శతాబ్దం. బద్దెన. సుమతి శతకం బద్దెన. ఈ కింది వానిలో కడప జిల్లాలోని రాయచోటి ప్రాంతానికి చెందినవారు. గువ్వల చెన్నడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జంధ్యాల పాపయ్య శాస్త్రిగా జన్మించిన జిల్లా గుంటూరు జిల్లా. గువ్వల చెన్నడు చూడండి,
1718 శతాబ్దానికి చెందిన కవి. కడప జిల్లాలోని రాయచోటి ప్రాంతం. ఇక మకుటం, ఆ పద్యానికి మకుటం ఏంటంటే గువ్వల చెన్నడు, గువ్వల చెన్న అనే మకుటం ఉంటుంది. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. స్వస్థలం వచ్చేసి గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు. అండ్ రచనలు ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ. అందుకని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిని కరుణశ్రీ అని పిలుస్తారు. కరుణశ్రీ. గుంటూరు జన్మించిన జిల్లా. కృషివలుడు జలదాంగన కావ్యాలను రచించిన వాడు దువ్వూరి రామిరెడ్డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏం చెప్పుకున్నాం? కృషివలుడు, జలదాంగన కావ్యాలు అండ్ గులాబీ తోట అండ్ పానశాల అనేవి కూడా ఇంపార్టెంట్. గులాబీ అత్తరు వచ్చేసి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. గులాబీ తోట వచ్చేసి దువ్వూరి రామిరెడ్డి. ఇది గుర్తుంచుకోవాలి. గులాబీ అత్తరు ఏమో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. సుభద్ర కళ్యాణంను మంజరి ద్విపదిలో రచించింది తాళ్లపాక తిమ్మక్క. అనగనగ రాగమతిశ ఇల్లు చుండును. ఈ పద్యం ఏ శతకంలోనిది? వేమన శతకం. సంపదలు తేలునప్పుడు ఇచ్చకములాడి. ఈ పద్య రచయిత దువ్వూరి రామిరెడ్డి. ఈ కింది వానలో తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టిలో విమర్శలు చేపట్టినవాడు జీవి సుబ్రహ్మణ్యం. ఈ జీవి సుబ్రహ్మణ్యం గారు వీరరసము, రసోల్లాసము, సాహిత్య చరిత్రలో చర్చనీయ అంశాలు అనే రచనలు చేశారు. మనకి అందమైన పాట అనే పాఠము ఈ జీవి సుబ్రహ్మణ్యం గారు రచించారు. చదువులో సారమెల్ల ధనములో నిలపాలి, తెలుగువాని తీయదనము నలుమూలలా తెలపాలి. ఈ పంక్తులు కలిగిన పాఠ్యభాగం అందమైన పాట. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, జీవి సుబ్రహ్మణ్యం గారు రచించారు. వశిష్ఠుడు దిలీపునికి బహుకరించిన ఆవు పేరు. దిలీపుడు అనే క్యారెక్టర్ ఉంది కదా, సో నందిని అనేది ఆవు పేరు. ఈ క్రింది వారిలో చిత్తూరు జిల్లా మొగరాల గ్రామంలో జన్మించిన వారు మధురాంతకం రాజారాం. ఓకే డియర్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ అబౌట్ థర్డ్ క్లాస్ తెలుగు కంటెంట్ యూస్ఫుల్ అనుకుంటే జస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.